ఓకే 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 చింతలేదిక యేసు పుట్టెను వింతగను వెంతయే మందునా చింత చేరెను రండి సర్వజనాగమా సంతసముందుమా దూత తెల్పను కొందరకు శుభవార్తనా దివసంబు వింతగా ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి సుతుల ధరించిరి ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి సుతుల ధరించిరి చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా చక్కగా బెత్లెహేముపురమున జొచ్చిరి కానుకలిచ్చిరి చక్కగా బెత్లెహేముపురమున జొచ్చిరి కానుకలిచ్చిరి కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమి దీనులై సర్వమాన్యులై ధన్యులగుటకు రండి వేగమి దీనులై సర్వమాన్యులై పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడు ఉదరించును దాపు చేరు వారికి భాగ్యము మోక్ష భాగ్యము దాపు చేరిన వారికి భాగ్యము మోక్ష భాగ్యము చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరెను రండి సర్వజనాంగమా సంతసమందుమా దూత తెల్పను గొల్లలకు శుభవార్తనా దివసంబు వింతగా ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి సుతుల ధరించిరి ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి సుతుల ధరించిరి చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా చక్కగా బెత్లెహేముపురమున జొచ్చిరి కానుకలిచ్చిరి చక్కగా బెత్లెహేముపురమున జొచ్చిరి కానుకలిచ్చిరి కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమి దీనులై సర్వమాన్యులై ధన్యులగుటకు రండి వేగమి దీనులై సర్వమాన్యులై పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను దాపు చేరిన వారికి భాగ్యము మోక్ష భాగ్యము దాపు చేరిన వారికి భాగ్యము మోక్ష భాగ్యము చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరెను రండి సర్వజనాంగమా సంతసమందుమా ఓకే మరి చాలా చక్కగా ఉన్నారు. అందరూ క్లాప్ కొడదాము. అప్పుడప్పుడు అనుకుంటున్నాము, అప్పుడప్పుడు నేర్చుకున్నారు. చాలా చక్కగా పాడినారు, చాలా చాలా అన్నారు. రవి ప్రత్యేకమైన పాట పాడతాడు. ఈ ఫ్రెండ్ రండి
తార వెలసింది ఆ నింగిలో ధరణి మురసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది ఆ నింగిలో ధరణి మురసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది వెరీ గుడ్ అమ్మ, చాలా చక్కగా పాడావు. హల్లెలూయా. అందరు చప్పట్లు పెడదాం ఒకసారి. చక్కగా పాడావు. ఇప్పుడే చెప్పాను బాబు పంచి ఒక పాట పాడంటే ఎప్పటికే రెడీ అయ్యి పాడేశాడు. చక్కగా పాడాడు. లేదా కొద్ది నిమిషాల వాక్యము చదువుకొని మనం క్రిస్మస్ కేక్ కటింగ్ వరకు వెళ్దాం. లూకా సువార్త చూడండి, ఒక్క కొద్దిసేపు చెప్తాను వాక్యం, ఎక్కువసేపు చెప్పాను, నేను తొందరగా ముగించేస్తాను.
సార్ వార్డెన్ సార్ గారు, ఓబ్లే సార్ గారిని రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. మాకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఓబ్లే సార్ గారిని దయచేసి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. దేవుని వాక్యం చదువుకుందాము కొద్దిసేపు. లూకాసు వార్త బైబిల్ ఉన్నారు చూడండి, దేని వల్ల శ్రద్ధగా వినండి. కొద్ది నిమిషాలు వాక్యం చూస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దామండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగా ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని మీరు చూసేదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు భూమి మీద సమాధానం కలుగు కాక అని దేవునికి స్తోత్రము చేస్తున్నాను. ప్రియులారా, ఇంట్లో వినండి కొద్ది నిమిషాలు. ప్లీజ్ లుక్ అట్ మీ అండ్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ కేర్ఫుల్లీ. యు ఆర్ గోయింగ్ టు బ్లెస్ టుడే. You are all of you. You are going to bless today. Please listen to me. You please look at me and listen to me. మీరు మా ప్రియులు ఆహ్వానించిన ఆహ్వానానికి మన్నించి మీరు వచ్చారు. చాలా చాలా మీకు కృతజ్ఞతలు. ప్రియులారా, ఈ లోకములో మీరందరూ మీ మీ ఇళ్ళల్లో మీరు జన్మించినప్పుడు మీ తల్లిదండ్రులు ఆనందపడింటారా, బాధపడింటారా? చెప్పండి ఒకసారి. ఆనందపడింటారా, బాధపడింటారా? ఆనందపడింటారు. ప్రియులారా, ప్రతి ఒక్కరి జన్మించినప్పుడు తల్లిదండ్రులు మహా ఆనందపడతారండి. ఎందుకంటే నాకు ఒక కుమారుడు దేవుడు ఇచ్చాడు, నాకు ఒక కుమారుడు ఇచ్చాడు, వీడిని బాగా చదివించి నేను గొప్పవాడిగా చేయాలి వీడిని అని ఒక కలలు కంటాడు. ఇంకా కుమారుని గురించి కలలు కంటాడు తల్లిదండ్రులు. నా కుమారుని బాగా చదివించాలి, బాగా గొప్పవాడిగా చేయాలి, వాడు నాలాగా నా కుమారుడు కష్టాలు పడకూడదు, నా కుమారుడు శ్రమలు పడకూడదు, నా కుమారుడు ఇబ్బందులు పడకూడదు అని చదివిస్తాడు. కూలి పని, కష్టపడి శ్రమపడి చదివించడం ప్రారంభిస్తాడు. 1వ తరగతి నుంచి ఇప్పుడు మీరు ఎంతవరకు చదువుకుంటున్నారు? వీళ్ళలో మిమ్మల్ని ప్రేమించి మీ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రిస్మస్ రోజు నీ ఒక సంతోషంగా ఇక్కడి నుంచి నీవు వెళ్ళాలి, నీ ఒక ఆనందంగా వెళ్ళాలి, ఒక బాధ్యతగా నీవు వెళ్ళాలి. ఇక్కడ యేసు ప్రభువు పుట్టినప్పుడు దూతలు చెబుతున్నారండి పిల్లరా, 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడే, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన
సువార్తమానం నేను మీకు తెలియజేసు మహా సంతోషకరమైన సువార్తమానం. యేసు ప్రభువు పుట్టినప్పుడు సంతోషించారు ప్రజలందరూ. గొర్రెలకు దేవుడు కనపడితే గొర్రెల కాపరుడు దేవుడు సంతోషించారు. దేవదూతలు చూసినప్పుడు దేవదూతలు సంతోషించారండి. జ్ఞానులు చూసినప్పుడు జ్ఞానులు సంతోషించి ఆనందించారు. జ్ఞానులు సంతోషించి ఆనందించారు. ప్రియులారా, నీ తల్లిదండ్రులు నిన్ను చూసి సంతోషించాలి. సార్ తెలుసుకుంటారు. ప్రియులారా, తల్లిదండ్రులు యేసు ప్రభువు పుట్టినప్పుడు, బాబు కూర్చోమ్మా, యేసు ప్రభువు పుట్టినప్పుడు వినండి, ఈ మాటలు వింటే మీరు ఆశీర్వదించబడతారు. యేసు ప్రభువు పుట్టినప్పుడు జ్ఞానులు సంతోషించారు, దేవదూతలు సంతోషించారు, గొర్రెల కాపరులు సంతోషించి సాగిలపడి బోర్లపడి నమస్కరించి యేసు ప్రభువును సంతోషించి పూజించి కొనియాడి స్తుతించారండి. నీ జీవితంలో నీ తల్లిదండ్రులు కూడా నిన్ను బట్టి సంతోషించాలి, ఆనందించాలి అని ఎదురు చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి ఇక్కడికి పంపించారు. అనేక మంది విద్యార్థులు చదువుకోకుండా అమ్మాయిలని ప్రేమలో పడిపోతున్నారు. అమ్మాయిలు. ఒక అబ్బాయి ఏం చేశాడంటే, వినండి, ఒక అబ్బాయి ఏం చేశాడంటే, వాళ్ళు చాలా పేదవాళ్ళు కానీ కుమారుడు టౌన్ లో చదువుతున్నాడని మంచి మంచి బట్టలు, విలువైన బట్టలు, మంచి తిండి, డబ్బులు విస్తారంగా పంపిస్తున్నారు, కష్టపడి పంపిస్తున్నారు. ఒకళ్ళనొక కుమారుడు, నా కుమారుడు టౌన్ లోకి వెళ్ళి చదువుకుంటున్నాడు, వాడు ఏమీ కష్టపడకూడదు, ఇంత కూడా బాధపడకూడదని వేలు డబ్బులు పంపిస్తుంటే వాడు మంచి మంచి బట్టలు కొనుక్కొని చెడు సహవాసము పట్టాడు. సినిమాలు తిరగటము, తాగుడు తిరగడము బానిస అయిపోయాడు, సిగరెట్ తాగడము బానిస అయిపోయాడు. తర్వాత అలాగా తాగి కాలేజీకి వెళ్ళడం లేదు, స్నేహితులతో తిరుగుతున్నాడు, చెడు సహవాసంలోకి వెళ్ళిపోయాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపోయేస్తుంది, దుష్టుల స్నేహితము మంచి వాడిని కూడా చెరగొడుతుంది. నీవు దుష్టుల స్నేహం చేస్తే నువ్వు చెడిపోతావు అని వాక్యం చెబుతుంది. అలాగా ఆ యవనస్తుడు తాగుతూ వ్యభిచారం చేస్తూ సినిమాలు చూస్తూ రౌడీలా కొట్లాడు కూడా ప్రారంభించాడు. అయితే ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడండి. వినండి ప్రియులారా, ఇది నిజమైన సంఘటన మీకు దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఈరోజు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ కాలేజీలో తోటి క్లాస్మేట్ ప్రేమించాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం ఇతన్ని ప్రేమించలేదు. కారణం ఏంటి? అతను మంచివాడు కాదు, తాగుబోతూ తిరుగుతూ అల్లరి చేస్తూ తిరుగుతున్న వ్యక్తిని ప్రేమించకుండా తృణీకరించింది. లేదు, నీకేం కావాలో కొనిస్తానంటాడు, కానీ వద్దు అంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి తృణీకరించే లోపల తట్టుకోలేకపోయాడు. అమ్మాయి కావాలి, నేను పెళ్లి చేసుకుంటాను, నీ ఒప్పుకో అని ఎండబడ్డాడు. కానీ అమ్మాయి మాత్రం ఈ అబ్బాయిని ఏమాత్రం ఇష్టపడలేదండి. కానీ ఆ అమ్మాయి వద్దన్న లోపల సైకోలాగా తయారైపోయాడు. చివరికి
అమ్మాయి ఒప్పుకోకపోతే పాయిజన్ తీసుకొని తాగి చనిపోయాడండి. ఎంత బాధాకరం ప్రియులారా. చూడండి, తల్లిదండ్రులు ఎంతో ఆశతో చదువుకోవడానికి తాను పంపిస్తే అబ్బాయి ప్రేమ పెళ్లి ప్రేమ ప్రేమ అని తాగుడు కనువాటు పడిపోయి రౌడీలుగా తిరుగుతూ జీవితాన్ని పాడు చేసుకున్నాడు ప్రియులారా. ఇక్కడ ఇది యేసు ప్రభువు పుట్టినందుకు జ్ఞానులు ఎవరండి? ఒకటి జ్ఞానులు, రెండవది గొర్రెల కాపరులు, మూడవది జ్ఞానులు, మూడవది దూతలండి. దూతలు, దేవదూతలు యేసు ప్రభువు పుట్టినప్పుడు స్తుతించేయండి, సంతోషించాయి, ఆనందపడాయింది. నీవు పుట్టినప్పుడు కూడా నీ తల్లిదండ్రులు సంతోషించాలి. నీ పుట్టినందుకు నీవు తల్లిదండ్రులు సంతోషించాలి. నీ తల్లిదండ్రులకు పేరు తీసుకొని రావాలి. నీవు నీ తల్లిదండ్రులకు నీవు పేరు తీసుకుని రావాలి. నీ తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈరోజు నీవు ఈ మాటలు గుర్తుపెట్టుకో. అమ్మా, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇప్పటికే ఎంతో మంది ఇలాగా మీలాగా వచ్చి వెళ్ళే పిల్లలు నాకు తెలుసు. ఈరోజు బాగా చదువుకోకుండా వెళ్ళిపోయారు. ఎన్ని మార్కులతో? 35 మార్కులు, 40 మార్కుల లోపల పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు 35-40 మార్కులతో పాస్ అయితే మీకు బయటికి పోతే ఉద్యోగాలు దొరుకుతాయా? దొరుకుతాయండి. ప్రియులారా, ఎలా ఉన్నారంటే, నేను ఎస్సీ కదా, నాకు మామూలు మార్కులు వస్తే చాలు, పాస్ మార్కులు వస్తే చాలు, నేను ఎస్టీ కదా, నాకు పాస్ మార్కులు వస్తే చాలు అనుకుంటున్నారు. ప్రియులారా, మన ఎస్సీ ఎస్టీ వాళ్ళలోనే ఎక్కువ మంది చదువుకుని ఉన్నారు, ఎక్కువ మంది కాంపిటీషన్ అయిపోయినారు కదా. కాంపిటీషన్ అయిపోయారా? ఎక్కువ మంది చదువుకుంటలేరా? మన వాళ్ళు చదువుకోవడం లేదా? మన వాళ్ళు మనకే కాంపిటీషన్ అయిపోయారు. నేను ఎంతగా చదవాలి? నేను ఎప్పుడు ప్రార్థనకు వచ్చే వాళ్ళకి చెప్తుంటాను, అయ్యా నువ్వు 80 మార్కులతో 80% అబో 80% మార్కులతో పాస్ అయినా చదవయ్యా నువ్వు అని చెబుతూ ఉంటానండి. కారణం ఏంటంటే, నీ మార్కుల మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీ మార్కుల మీద నీ తల్లిదండ్రుల ఆనందం ఆధారపడి ఉంటుంది. నీ మార్కుల నీ కుటుంబం ఆశీర్వదించబడే విధంగా ఆధారపడి ఉంటుందండి. ప్రియులారా, ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది చదువుకున్న వారు ఉన్నారు, కానీ మెరిట్ లో పాస్ అయిన వాళ్ళు తక్కువగా ఉన్నారు. అందుకని ఉద్యోగాలు రావటం లేదు, నాలెడ్జ్ సంపాదించుకోవట్లేదు. మీరు చాలా మంది టెక్నికల్ గా చదువుతున్నారు. ఆ టెక్నికల్ నాలెడ్జ్ పరిపూర్ణంగా జ్ఞానంతో ఇక్కడి నుంచి వెళ్ళడం లేదండి. మీ టెక్నికల్ ఎడ్యుకేషన్ మీరు చేస్తున్నారు. మీ భవిష్యత్తు బాగుండాలంటే టెక్నికల్ నాలెడ్జ్ తో వెళ్ళండి. టెక్నికల్ నాలెడ్జ్ తో వెళ్ళండి. యేసు జన్మించినప్పుడు లోకమంతా సంతోషించింది. మరి నీవు పుట్టినందుకు నీ తల్లిదండ్రులై నేను సంతోషించాలని లేదా? చెప్పండి ప్రియులారా, ఇది చాలా బాధాకరము. ఆ యవనస్తుడు చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే, అయ్యా ఎంత పని చేసావయ్యా, అమ్మాయి కాకపోతే అంతకైనా మంచి అమ్మాయిని నీకు చేసేవాళ్ళము కదా, ఎంత పని చేసావయ్యా, మేము ఇక నీ కోసం ఇంతకాలం మేము బ్రతికామయ్యా, ఇక మేము ఎవరి కోసము బ్రతకాలి, మేము ఎవరి కోసము బ్రతకాలి, నీవే నీ కోసం మేము బ్రతుకుతుంటే నీవే ఆ అమ్మాయి కోసం నీ ప్రాణాన్ని వదులుకున్నావే, మేము ఇక ఎవరి కోసం బ్రతకాలి, మేము ఎవరి కోసం మేము
బ్రతకాలని చాలా కన్నీరు మున్నీరు కారుతూ ఏడుస్తుంటే ఆ చూసే జనమంతా ఏడుస్తున్నారు. అయ్యో ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకొని ఎంతగా గాడిపోతున్నారు. ఏమిటి ఈ పిల్లలు చేసిన పని? తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలించాడే. ప్రియులారా, మీరు ఎంతో దూరం నుండి గ్రామాల నుండి వచ్చారు. మీరు ఎలాగ చదువుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు బాగా చదువుకుంటున్నారా? 80 మార్కులు పైన మార్కులు నీవు రాగలిగినట్లుగా నువ్వు చదువుకుంటున్నావా? నీవు కూడా ఆ యవనస్తుడిలాగా చెడు స్నేహితులతో తిరుగుతూ తాగుతూ నీ తల్లిదండ్రుల దుఃఖం నువ్వు కలగజేసే వ్యక్తిగా ఉన్నావా? ఆలోచన చేయి ప్రియుడా. బాబు, నీవు ఆలోచన చేయ ఒక్కసారి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? నీ భవిష్యత్తు ఎలా ఉంది? నీ భవిష్యత్తు ఎలా ఉంది? ఆలోచన చేసుకో ఒకసారి. నీ తల్లిదండ్రులను సంతోషించే విధముగా నీవు చదువుకుంటున్నావా? వీళ్ళరా, ఇంకా మీరు కొంతమంది చదువుకుంటూనే క్యాటరింగ్ పోతున్నారు. మంచిది, చాలా సంతోషం. కొంతమంది క్యాటరింగ్ వెళ్తున్నారు. రవి కూడా చదువుకుంటూ ఏదో పని చేస్తున్నాడు. వెరీ గుడ్, చాలా సంతోషం. ఒక బాధ్యత ఉన్నప్పుడు నేను కష్టాలు, అయ్యో నా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, నేను కూడా కొంత పని చేసి నా ఖర్చుల కన్నా నేను డబ్బులు సంపాదించుకుంటానని మీలో కొంతమంది వెళ్తున్నారు. చాలా సంతోషము ప్రియులారా. అయ్యా, మీలో కొంతమంది పని చేసుకుంటున్నారు, చాలా సంతోషము. కానీ మీ చదువులో మాత్రము మీరు అబౌవ్ 80% మార్కులతో పాస్ అవుతుంది. మీ భవిష్యత్తు బంగారు బాట మీరు వేసుకున్న వారవుతారు. చదువును నిర్లక్ష్యము చేయదండి. మీ భవిష్యత్తు మీరు చదివే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. నీ పుట్టుకకు సార్థకత నీవు బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగంను సంపాదించుకుంటేనే నీవు ఇక్కడికి వచ్చిన దానికి సార్థకత ఏర్పడుతుంది. అది ఎప్పుడు? నీవు మరలా చెబుతున్నాను, అబౌవ్ 80% మార్కులతో పాస్ అవుతనే నీ భవిష్యత్తుకు మంచి పాట నీవు వేసుకున్న వ్యక్తి అవుతావు. యేసు ప్రభువు ఈ లోకములో పుట్టినప్పుడు లోకమంతా సంతోషించింది ప్రియుడా. అలాగా నీవు బాగా చదువుకుంటే తప్ప నీ జీవితము నీకే ఆనందంగా ఉంటుంది. తర్వాత నీ కుటుంబము ఆనందిస్తుంది. నీవే సరిగా చదువుకోకపోతే నీ జీవితం నాశనమవుతుంది. నీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలన్నీ అడుగంటిపోతాయండి. అడుగంటిపోతాయంటే అర్థమేం తెలుసా? అడుగంటిపోతుందంటే అర్థమేం తెలుసా? బాగా అన్నము వండిన తర్వాత, గంజి వచ్చిన తర్వాత అలాగే పెడతారు కదా పొయ్యి మీద. పెట్టినప్పుడు ఏం చేస్తారు? పెట్టి మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు ఏమొస్తుంది? మాడిపోయిన వాసన వస్తుంది. అది ప్రియులారా, అలాగ మీ జీవితం మాడిపోతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మహాప్రేమను బట్టి దేవుని దినము ఈ క్రిస్మస్ క్యాండిల్ లైట్ సర్వీస్ సందర్భంగా దేవుడి మీతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీరందరూ మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు ప్రియులారా. కాబట్టి బాగా చదవండి,
మీ భవిష్యత్తును బంగారు బాట వేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఈ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు టయాన్ని వేస్ట్ చేసుకున్నారేమో, దినాలు వేస్ట్ చేసుకున్నారేమో, నెలలు వేస్ట్ చేసుకున్నారేమో, సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నారు. ఇక నుంచి మీరు చదవడం ప్రారంభించండి. మీ భవిష్యత్తు మీరే బంగారు బాట వేసుకోండి. దేవుడి కొద్ది మాకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరూ కళ్ళు మూసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఒక సాధారణ ప్రార్థన చేస్తున్న కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధులను ప్రేమ కలిగిన యేసు ప్రభువా, ఈ బాధలకు వందనాలు, స్తోత్రము తండ్రి. యేసు ప్రభువా, ఈ లోకములో మేము జన్మించినప్పుడు తండ్రి, గొల్లలు, జ్ఞానులు, దేవదూతలు, సకల ప్రజలు సంతోషించి ఆనందించి గంతులు వేసి నిన్ను స్తుతించి కొనియాడారు ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా, ఇక్కడ యవనస్తులు ఉన్నారు ప్రభువా. మీరందరూ ప్రభువా, నీ కృపను బట్టి ప్రభువా, నీ దయను బట్టి ప్రభువా, నీవే దర్శించును. యేసు ప్రభువా, నీవే దర్శించమని అడుగుతున్నాను ప్రభువా. యేసు ప్రభువా, నీవు దర్శించము నాయన. ఈ రాత్రి కాలం నీవే నీ బిడ్డను దర్శించము నాయన. వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నలాగా యేసు ప్రభువా, నాకు మంచి విద్యాబుద్ధులు జ్ఞానమే నాయన అని దేవుని అడగండి. ప్రియులారా, ప్రభువా, నాకు మంచి విద్యాబుద్ధులు జ్ఞానమే ప్రభువా అని ప్రార్థన చేయడం. ప్రియులారా, అందరూ ఒక్క మాట, యేసు ప్రభువా, నేను ఇంతవరకు నా జీవితాన్ని పాడు చేసుకున్నాను ఆయన. సినిమాలు, శిఖాలు, చెడు సహవాసం, చెడు అలవాట్లతో నేను జీవిస్తూ నేను నా భవిష్యత్తును నేనే పాడు చేసుకున్నాను ప్రభువా. ప్రభువా, ఇక్కడ నుంచి నేను బాగా చదువుకుంటాను ఆయన. నా తల్లిదండ్రులు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రభువా. నా తల్లిదండ్రులు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నన్ను ఇక్కడికి పంపించారు ప్రభువా. నేనైతే చెడు స్నేహితులు, చెడు సహవాసంతో నా జీవితం నేను పాడు చేసుకున్నాను ప్రభువా. నా జీవితం నేను పాడు చేసుకున్నాను ప్రభువా. ఇక నుండి బాగా చదువుకుంటాను ఆయన. ఇక నుండి నేను బాగా చదువుకుంటాను అని ఒక్క మాట యేసుప్రభుని అడగండి ప్రియులారా. యేసుప్రభుని ఒక్క మాట అడగండి ప్రియులారా. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు. నీకు జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సార్ వచ్చింటే బాగుంటుంది. ఒకసారి నాయక్ సార్ ఒకసారి ఫోన్ చేస్తుంది. ఓకే, ఓకే, అవే ఎట్టమ్మా. ప్రేమ్, ఇక్కడ క్యాండిల్స్ కొంతమంది అందరూ దయచేసి ఒక్క నిమిషం ఆగా చెప్పండి.
దయచేసి సార్ దయచేసి ఒక్క నిమిషం సార్ ఏ కటింగ్ చేసి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం దయచేసి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ఏ కట్ చేసి వెళ్ళిపోదు సార్ పర్లేదు సార్ ప్రే చేస్తున్నాను సార్ బాగా అయిపోతుంది మీరు వస్తే బాగుంటుంది సార్ ఫ్యాన్ బంద్ చేయండి తర్వాత లైట్ ఆన్ ముందు ఫ్యాన్ బంద్ చేయండి తర్వాత లైట్ బంద్ చేద్దరు లైట్ లేదు ఆఫ్ ఆన్ కానీ ఒకరు ఉన్నారు అక్కడ అక్కడ ఒకరు మీరు అక్కడ ఉన్నారు విన్నారా క్యాండిల్ లైట్ సర్వీస్ అంటే క్యాండిల్ వెలుగుతూ అది కరిగిపోతూ ఇతరులకు వెలిగిస్తుంది. అలాగే మన జీవితంలో కూడా మనము వెలుగుతూ కొంతమందికి వెలిగించాలన్నది ఈ క్యాండిల్ లైట్ యొక్క ప్రధాన ఉద్దేశం. యేసు ప్రభువు కూడా తన జీవితాన్ని ఆరిపోతూ మనకు వెలుగునిచ్చాడు ప్రియులారా. అందుకనే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మీరు లోకానికి వెలుగై ఉన్నారని మన గురించి యేసు ప్రభువు చెప్పాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క క్యాండిల్ లైట్ ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో నీవు నీ కుటుంబానికి ఒక వెలుగు ప్రియులారా. బాగా గుర్తు పెట్టుకోండి. అయ్యా అమ్మా బాబు వినండి, మీరు మీ కుటుంబానికి వెలుగు. నీ ద్వారా నీ ఇంటిలో ఉన్న పేదరికము దరిద్రత పోవాలి. నీవు నీ కుటుంబానికి ఒక వెలుగు, ఒక క్యాండిల్ లైట్ వంటి వాడు. నీ వెలుగుతూ నీ కుటుంబాన్ని వెలిగించాలి. ఎలాగా? ఒకరు ఉద్యోగస్తులైతే ఇంట్లో అందరినీ పైకి తీసుకుని వస్తారు కదా కదా. ఒకరు ఉద్యోగం వస్తే ఉద్యోగస్తులైతే ఇంట్లో అందరినీ పైకి తీసుకుని వస్తాడు శ్రీగా. కాబట్టి అలాగా మనం వెలుగుతూ అందరికి వెలుగు తీస్తాం ప్రియులా. మనం వెలుగుతూ అనేక మందిని వెలుగులోనికి నడిపిస్తాం. మనం వెలుగుతూ అనేక మందిని వెలుగులోనికి నడిపిస్తాం. ప్రియులా, అందరికీ క్యాండిల్ లైట్ అందిందా? అందితే ఒకసారి ఎత్తి చూపించండి అందరూ. ఇది ఎవరికైనా రాకపోతే మీరు చూపించండి. చూపించండి ఒకసారి చూపించండి. ఓకే, రైట్. ఓకే, लाइट बंद वीडियो दिया ओके सर
దయచేసి అందరము లేచి నిలబడదాము. అందరం లేచి నిలబడదాము. అందరూ పైకెత్తండి. క్యాండిల్స్ అందరూ పైకెత్తండి. ఇంకా సరి కనపడటం లేదు. వెరీ గుడ్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. ఓకే, అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఓకే, థ్యాంక్ యూ. జాబ్ చేసి అందరు కూర్చోండి. కేక్ కటింగ్ చేస్తున్నాం. లైట్ ఫ్యాన్ వేద్దాము. ఫ్యాన్ వద్దురా సార్. ఫ్యాన్ ఫ్యాన్ లైట్ వేయండి. లైట్ వేయండి. ఫ్యాన్ వద్దురా. బొంజే బొంజే ఫ్యాన్ బొంజే. ఇక్కడ లైట్ లా. ఇక్కడ మాకు ఇక్కడ లైట్ స్టే ఫ్యాన్. రమేష్ ఇక్కడ లైట్ వేసి ఇంకా ఏంటమ్మా అక్కడ లైట్ వేయాలి. ఇంకా పండ అదే కిందకే. ఓకే, కేక్ కటింగ్ చేస్తున్నామండి. హల్లెలూయా. హల్లెలూయా. రేగరా కేక్ కటింగ్ చేసుకున్నాము. జర్రా
ప్రార్థన చేస్తున్నామండి. ప్రార్థన చేసుకుని కేక్ కటింగ్ చేసుకున్నాము. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు పుట్టిన సందర్భంగా మేము నాయన కేక్ కట్ చేసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభా. ఈ బిడ్డలు ఎవరు ఎంతో ఆశతో నీ బిడ్డలు వచ్చారు ప్రభా. వారికి కూడా ఈ క్రిస్మస్ ఆనందంలో సంతోషించడానికి, ఆనందించడానికి నీ బిడ్డలకు సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను రక్షించి కాపాడి దీవించండి, ఆశీర్వదించు. ఈ కేక్ కట్ చేస్తుండగా నీ దీవెన అనుగ్రహించు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ 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 హ్యాపీ डोर दे रहेगा डोर दे डोर डोर दे डोर गार गार का डोर डोर ఇది ఉడిపోతుంది